తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఆరోగ్యాలు బాగుంటాయి, ఆదాయం కూడా పెంచుకోగలుగుతారు. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరమవుతుంది. వృత్తి వ్యాపారాల్లో చక్కని అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు తాము తలపెట్టినటువంటి పనులను చాలా జాగ్రత్తగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబపరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. స్నేహితులకు అన్ని విధాలుగా సహకరిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గాయత్రి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గాయత్రి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వాళ్లకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అప్పుల భారాలు తగ్గించుకోవాలి. అలాగే కుటుంబపరమైనటువంటి అనుకూలతలు పెంచుకోగలుగుతారు. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వేరువేరు రూపాలలో ప్రయాణాలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి వారి హృదయమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు ఉద్యోగమై వివాహ సంబంధమైనటువంటి అంశాల్లో కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి విభేదాలు ఏర్పడుతుంటాయి. తొందరపడి ఎవరిని కూడా నొప్పించకుండా జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామచంద్ర స్వామివారు. మీరు చేయవలసిన పూజ కోదండరామస్వామి వారి స్తోత్రమును పారాయణం చేయాలి. సింహరాశి వారు తాము చేపట్టినటువంటి పనులను నెరవేర్చుకోగలుగుతారు. వివాహ సంబంధమైనటువంటి అనుకూలతలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి చెరుకు రసముతో అభిషేకం నిర్వహించండి. కన్యారాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాల పరమైనటువంటి అంశాల్లో ఆశించిన శుభ ఫలితాలు అందుతూ ఉంటాయి. విదేశీ సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివిధ రంగాల్లో ప్రముఖులను కలుసుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాకాళేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ కాళేశ్వర స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు వ్యాపార పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వేరువేరు రూపాలలో ఒప్పందాలను కుదుర్చుకునే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. వేరువేరు కార్యక్రమాల గురించి కూడా తీవ్రంగా ఆలోచించడం, సమీక్షలు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ మధురాష్టకమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు అనుకోని విధంగా ఆర్థికపరమైనటువంటి సహకారాలు అందుతూ ఉంటాయి. ఉద్యోగ కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే నూతనమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆ కలిగిన ఆలోచనలను కార్యరూపంలో పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. అనవసరమైనటువంటి అప్పులు చేయటం మంచిది కాదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారిని తులసీ దళములతో పూజించాలి. ధనుస్సు రాశి వారు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులను కూడా తగ్గించుకోవాలి. అలాగే ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అమ్మవారిని
గులాబీ పుష్పములతో పూజించాలి. మకర రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి సంతోషాలు కలుగుతూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వింటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పదోన్నతులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆదాయాలు నిలకడగా ఉంటాయి. పరిచయాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఆరోగ్యాలు నిలకడగా ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. శ్రమతో కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. వ్యాపార కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది. సాంఘికపరమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించటం మంచిది. మీనరాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. అప్పుల భారాలు తగ్గించుకోగలుగుతారు. శ్రమతో కార్యక్రమాలు పూర్తి అవుతుంటాయి. అలాగే వివిధ వేడుకలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరమైనటువంటి హామీలు ఇబ్బందులను కలగచేస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.